నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జునరావు కుటుంబ సభ్యులను మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి నారా భువనేశ్వరి పరామర్శించారు. వేలాదిగా జనం తరలివచ్చి నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. మల్లికార్జునరావు చిత్రపటానికి నారా భువనేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చెక్కును వారి భార్య కస్తూరికి అందజేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనస్తాపనతో మృతి చెందిన వారిలో ఇప్పటి వరకు 60 కుటుంబాలను పరామర్శించాము. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించి ఆదుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారో ఆయన ఆలోచన అంతా మీ గురించి అని తెలియజేశారు. తెలుగుదేశం బిడ్డలే ఆయనకి ముఖ్యం. తర్వాత ఇప్పటి వరకు ఇప్పటిదాకా 90 కుటుంబాలని నేను కలిశాను. ఇంకా ఒక 160 కుటుంబాలు ఉన్నారు. నేను తప్పకుండా నా కర్తవ్యం నేను మర్చిపోను. మా బిడ్డల్ని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను కలుస్తాను. తర్వాత మీ అందరికీ తెలుసు 60 రోజులు 70 రోజులు మనం కురుక్షేత్రం ఎదుర్కొంటున్నాం. అది తప్పకుండా మనమే గెలుస్తాం. జై తెలుగుదేశం, జై అమరావతి. అందరికీ కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు, నమస్కారం అండి. అర్థమవుతుంది మీ ఆవేశం, మీ ఆవేదన. కొంచెం మీరు ఓర్పు పట్టాలి అందరూ. నా అక్క చెల్లెళ్ళకి నమస్కారం. మీరు ఇంతసేపు నా కోసం మీరున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది మీ అందరికీ తెలుసు. ఈ నిజం గెలవాలి అనేది నేను ఎందుకు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసులు పెట్టి ఆయన 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఆయన జైల్లో ఉన్నా కూడా మీ అందరి గురించే ఆయనకి ఆలోచన. ఆయన బిడ్డల గురించి, తెలుగుదేశం బిడ్డల గురించి ఆయనకి ఆలోచన. చాలామంది ఆవేదనతో, బాధతో మృతి చెందారు. అప్పుడు నన్ను పిలిచి ఆయన నాకు చెప్పారు, ప్రతి ఒక్కరికి నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేసి వాళ్ళకి తెలుగుదేశమే కాదు మన కుటుంబం వాళ్ళ కోసం ఉన్నామని వాళ్ళకి ధైర్యం నువ్వు ఇవ్వాలని చెప్పాను. దీంట్లో నేను అనేది ఎందుకంటానంటే ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకి మీరే ఆయన ఊపిరి, ఆయన ప్రాణం. మా కుటుంబం